కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వబోతోంది. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో అద్వానీని గౌరవించబోతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని ఏమన్నారంటే, ఎల్కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు అండ్ భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర కూడా పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగినటువంటి వ్యక్తి. అనేక కేంద్ర మంత్రి పదవులు కూడా నిర్వహించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం కూడా ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి అండ్ గొప్ప అంతర్దృష్టిలతో నిండి ఉన్నాయి అని ఆయనను కొనియాడారు ప్రధాని మోడీ. ఎల్కే అద్వానీ పూర్తి పేరైతే లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8వ తేదీన ప్రస్తుత పాకిస్తాన్ అంటే భారత్ విభజన కాక ముందు ఉన్నటువంటి పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్ హై స్కూల్లో ఆయన పాఠశాల విద్యను కూడా పూర్తి చేశారు. అలాగే పాక్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజ్లో న్యాయ విద్యనైతే ఆయన చదివారు. ఇక 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ అందులో విధులు కూడా నిర్వర్తించారు. సో దేశ విభజన తర్వాత అంటే 1947 సెప్టెంబర్ 12న భారత్కు అద్వానీ వలస వచ్చేశారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ వచ్చేశారు. దెన్ 1960లో ఆర్గనైజర్ పత్రికలో ఈవెంట్ జర్నలిస్ట్గా కూడా ఆయన పనిచేశారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు అద్వానీ. అండ్ 1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దెన్ 1973-76లో జనసంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించారు. దెన్ 1977 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించినటువంటి సిట్యుయేషన్. దెన్ 1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు. ఇక్కడే టర్నింగ్ పాయింట్ బీజేపీకి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1998 వాజ్పేయి మంత్రివర్గంలో హోం మంత్రిగా ఆయన పనిచేశారు. 2002లో ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2004 లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. 2005 జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదిలిపెట్టాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. 2007లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది కూడా. 2008 మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను ఆయన విడుదల చేశారు. దెన్ మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర అనేది ఏదైనా మలుపు తిప్పింది అని అంటే అయోధ్య రథయాత్రనే. ఎందుకంటే అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే ఒక గొప్ప మలుపు తిప్పిన సంఘటన ఏదన్నా ఉంది అంటే అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న ఆ రథయాత్రను ప్రారంభించారు. అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దుల్లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో అది ఆగిపోయింది. అంటే అడ్డంకులు వేయడంతో అది ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక చేసుకున్నారు. రథయాత్ర ఆగిపోయినప్పటికీ కూడా అద్వానీ విశేష ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అంటే విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం. ఆ తర్వాత 1991 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత కేవలం ఎవరిదైనా ఉంది అంటే అది అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన
కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ కూడా అయ్యారు. సో కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అద్వానీ మొట్టమొదటిసారిగా 1986లో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, దెన్ రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా అంటే అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. చివరిగా 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించారు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైన స్థితిలోకి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరుగాంచారు కూడా. రామ జన్మభూమి ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో ఒక హర్షం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో కేంద్ర ప్రభుత్వం అయితే భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాది ఇది రెండవసారి. ఎందుకంటే బీహార్ మాజీ సీఎం అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయినటువంటి దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం ఆల్రెడీ జనవరి 23న ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఎంతమందికి వచ్చాయంటే 49 మంది ప్రముఖులకైతే భారతరత్నను ప్రకటించారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు కూడా ఇలా పలువురు భారతరత్నలు అయితే అందుకున్నారు. ఈరోజు ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న వరించడం అందరికీ సంతోషదాయకం. ఎస్పెషల్లీ బీజేపీ శ్రేణులు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.